పుష్ప 2 సినిమా 21 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మనమైతే ఏరియా వైజ్గా అయితే చూద్దాం. ఈ సినిమా అయితే ఇప్పటి వరకు అయితే 1705 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఫాస్టర్గా ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు, ఆల్ టైమ్ రికార్డ్. అలా చాలా రికార్డ్ని బ్రేక్ చేసుకుంటే ఆ బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేయడానికి చాలా అతి దగ్గరలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మన తెలుగు స్టేట్ నుంచి వద్దాం. నైజాం ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చేసరికి 100 కోట్లు, ఇప్పటివరకు అయితే 98 కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హిట్ అవ్వాలంటే ఇంకా 2 కోట్లు వసూలు చేయాలి. సీడెడ్ ఇక్కడ జరిగింది 30 కోట్లు, ఇక్కడ కలెక్ట్ చేసిన 32 కోట్లు, ఇక్కడైతే 2 కోట్ల ప్రాఫిట్ చూపించింది. ఇంకా వైజాగ్ 23 కోట్లు వచ్చింది, ఈస్ట్ 12 కోట్లు వచ్చింది, వెస్ట్ 9 కోట్లు వచ్చింది, గుంటూరు 15 కోట్లు వచ్చింది, కృష్ణా 12.66 కోట్లు వచ్చింది, నెల్లూరు 12 కోట్లు వచ్చింది. అలా ఏపీ ఇంకా తెలంగాణ టోటల్ వచ్చేసరికి 212 కోట్ల షేర్ అయితే వచ్చింది. గ్రాస్ వచ్చేసరికి 321 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన ఏపీలో హిట్ అవ్వాలంటే 3 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. ఓవర్సీస్ వచ్చేసరికి ఇక్కడ బిజినెస్ వచ్చేసరికి 100 కోట్లు జరిగింది. ఈ సినిమా ఇప్పటివరకు అయితే 119 కోట్ల షేర్ అయితే వసూలు చేసింది. ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్ 19 కోట్లు. ఇంకా హిందీ ఇక్కడైతే బిజినెస్ 200 కోట్లు, కానీ ఈ సినిమా ఇప్పటివరకు అయితే 730 కోట్ల నెట్ 344 కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 144 కోట్ల షేర్తో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా కర్ణాటక ఇక్కడ జరిగింది బిజినెస్ 32 కోట్లు, కానీ ఈ సినిమా ఇప్పటివరకు అయితే 51 కోట్ల షేర్ అయితే వసూలు చేసింది. ఇప్పటికే 19 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి తమిళనాడులో బిగ్గెస్ట్ డిజాస్టర్, ఇక్కడ 52 కోట్ల బిజినెస్ జరిగితే 33 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. కేరళ ఇక్కడ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్, ఇక్కడ 20 కోట్ల బిజినెస్ జరిగితే 7.56 కోట్ల షేర్ మాత్రం వసూలు చేసిందని చెప్పొచ్చు. అలా టోటల్ వరల్డ్గా చూసుకుంటే 768 కోట్ల షేర్, ఇంకా 1600 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది డిస్ట్రిబ్యూటెడ్ ట్రేడ్ వాళ్ళ ఖాతాలో వెళ్ళింది, కానీ మన మైత్రి మేకర్స్ వాళ్ళ ఖాతాలో అయితే 1705 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఇది అరాచక లెవెల్ కలెక్షన్.